కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కోటపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పరి మహేందర్, కోటపల్లి మండల సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ సర్పంచ్లు ఏందల్ రామచందర్, కొత్తపల్లి మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ యోజన నాయకులు కొండలరెడ్డి తదితరులను కోట్పల్లి పోలీస్ స్టేషన్లో ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. అక్రమ అరెస్టులు సమంజసం కాదని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు విషయం పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టి అరెస్టులు చేయడం సమంజసం కాదన్నారు. కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం మంచిది కాదని, కావాలని కేసీఆర్, కేటీఆర్లపై దుమ్మెత్తిపోయడం తప్ప అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు రోజుకు ఏదో ఒక కేసు బనాయించి పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి దానికి పూనుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని ఈరోజు ప్రజలు ఎక్కడికక్కడ ఊర్లలో వ్యతిరేకిస్తున్న సందర్భాన్ని మనం అందరం చవి చూస్తున్నాం. వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు విడిచిపెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేసీఆర్, కేటీఆర్ మరియు గ్రామాల స్థాయిలో ఉన్నటువంటి చిన్న నాయకుల మీద, పార్టీ ఆఫీసుల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలన్నీ ఈరోజు ప్రజలు రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి వారికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలను మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కోట్పల్లి మండల్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం.